మాచర్ల పట్టణంలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీకి తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్న కొందరు నాయకులను చూసి చెల్లించిపోయి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మే 27, 28, 29వ తేదీలలో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిధి నుంచి వేలాదిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలు వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఫలాలు అందించడానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మారిందని తెలిపారు. మహానాడులో చేసే దిశానిర్దేశం రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మాచర్ల నియోజకవర్గ పరిధిలో వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ మార్గదర్శిగా నిలవనున్నారు. టీడీపీ కుటుంబ సభ్యులకు మహానాడు ప్రతి ఇంట పండుగ వాతావరణం అని అన్నారు. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 25 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్మెంట్ని మరి 25 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది వాళ్ళు. అలాగే మరి టెంపుల్ టూరిజం చాలా మందికి చరిత్ర ఉండదు, కానీ మన పల్నాడుకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ చెన్నకేశవుడు కొలువై ఉన్నాడు, సత్రశాలలో పరమశివుడు కొలువై ఉన్నాడు, ఎత్తిపోతలలో మరి దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన పుణ్యభూమి మనది. అలాగే నాగార్జున సాగర్ అలుపులో మరి బౌద్ధులు, నాగార్జునుడు, గౌతమ బుద్ధుడు నడయాడిన పుణ్యభూమి మనది. వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకుపోయి పెద్దల సహకారంతో, మంత్రివర్యుల సహకారంతో, మన పార్లమెంటు సభ్యుల సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి అంతరం కట్టుకొని ఉన్నామని, అలాగే ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని, పరిశుభ్రతని కూడా పెంచాల్సిన మరి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడాల్సి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మూలనబడి ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించే బాధ్యతని తీసుకోవాల్సిందిగా మరి మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి, మన పార్లమెంటు సభ్యులకి ఈ ద్వారా ఈ సభ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఎంపీ గారు మండలాల్లో ప్రొక్లైన్ ఇచ్చి ముందు రోడ్లు దొంగల్ని బాగు చేసుకోండి, దానికి మరి డీజిల్ రైతుల సహకారంతో ఇచ్చేసుకునే రోడ్లు దొంగల్ని బాగు చేసుకోవడానికి మరి ప్రొక్లైన్ ఏర్పాటు చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మోడీ గారి సహకారంతో మరి 1200 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 మరి ప్రతి ఇంటికి రోడ్లలో, పల్లెటూరులో ప్రతి ఇంటికి మంచి ఇచ్చే ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే ఒక కార్యక్రమానికి మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పి రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా, తెలుగు జాతి అవమానించబడే విధంగా ఆనాటి ఢిల్లీ పాలకుల ప్రవర్తనతోటి మరి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఒక లక్ష్యంతో నవలసిన సార్వభౌముడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు
తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజాన్ని దేవాలయంగా ప్రజలని దేవుళ్ళుగా భావించి ఆ సిద్ధాంతంతో మరి పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా దారుణంగా మున్సబ్ కర్ణాలు అంటాం మనం. వారి చేతుల్లో సమాజం నలిగిపోతున్నప్పుడు వారి చేతుల నుంచి సమాజాన్ని విడిపించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అంతేకాదు రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ తోటి విద్యుత్తుని అందించింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎప్పుడూ కూడా సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ. సమాజంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి కంకణం కట్టుకున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి నేతృత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి సమస్యని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రేపు అమ్మఒడి అంటే ఈరోజు తల్లికి వందనం